విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పరీక్షకు హాజరు కావాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి సూచించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లతో పకడ్బందీగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బందోబస్తుతో పాటు ప్రత్యేక బృందాలను మోహరిస్తామన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావడం మంచిదంటున్న ఉదయలక్ష్మితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అవకతవకలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, విద్యార్థులకు సులభతరంగా పరీక్షలు రాసేందుకు ఎలాంటి విధానాన్ని అవలంబిస్తుందో మనకు తెలిపేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు పరీక్షలు సక్రమంగా జరిగే విధంగా? ఈ స్టూడెంట్స్ ఈ సెంటర్స్కి అపేర్ అవడానికి బోర్డు తరఫున చాలా చర్యలు తీసుకున్నాము. ముందు పిల్లలు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే దగ్గర నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో హాల్ టికెట్స్ అన్ని కూడా ఇస్తున్నాము. వాళ్ళు హాల్ టికెట్స్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్తో ఖచ్చితంగా సంతకం పట్టించుకోవాలి. లేదు మాన్యువల్ హాల్ టికెట్స్ కూడా కాలేజెస్కి పంపించాం. అవి తీసుకున్న మాన్యువల్ హాల్ టికెట్స్ తీసుకోవచ్చు. ఆప్షన్ స్టూడెంట్ది. ఏ సెంటర్లో ఎగ్జామినేషను జరుగుతుందో ఆ సెంటర్ యొక్క అడ్రస్సు, ఆ లొకేషను కొంచెం ముందుగా వాళ్ళు తెలుసుకొని నాలెడ్జ్ ఉంటే బెటరు. దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి మేము కూడా సెంటర్ లొకేటర్ యాప్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసాం. అది చాలా హెల్ప్ చేసింది. పిల్లలు పొరపాటున సెల్ ఫోన్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, పేజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అలౌ చేయరు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడాను బ్యాన్ చేయడం జరిగింది. సో పిల్లలు ఓన్లీ పెన్స్, పెన్సిల్స్, ఇరేజర్ దానికి కావాల్సిందే తప్పించి కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకెళ్ళొద్దు. ఈవెన్ వాచెస్ కూడా ఎలక్ట్రానిక్ వాచెస్ కాకుండా నార్మల్ వాచెస్ ఏమైనా పెట్టుకొని వెళ్తే మంచిది. ఎగ్జామ్స్ అన్నీ సీసీ కెమెరా సర్వలెన్స్లోనే చేస్తున్నాము. ఎగ్జామ్ అనేది ఫ్రీగా, ఫెయిర్గా, మంచి వాతావరణంలో జరగాలి అనేది మా దృక్పథం. ఆ మంచి వాతావరణంలో జరగడం కోసం మేము సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది అన్ని సెంటర్స్లోనూ. తర్వాత ఇన్విజిలేటర్స్ కూడా మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. బుక్లెట్ 24 పేజెస్ వైట్ పేపర్ బుక్లెట్ వాళ్ళకి ఇస్తాం మేము పిల్లలకి. అది 24 ఉన్నాయో లేదో, లేకపోతే తక్కువ ఉన్నాయనుకో బై మిస్టేక్ ముందులే ఇన్విజిలేటర్ దృష్టి తీసుకొస్తే ఇంకొక బుక్లెట్ పిల్లలకి ఇస్తారు. కాబట్టి అది కూడా పిల్లలు చెకప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలే ఏంటంటే చాలామంది ఇంట్లో భోజనం చేయకుండా, ఎగ్జామినేషన్ టెన్షన్తో నిద్రపోకుండా సెంటర్కి వచ్చిన తర్వాత నాసియేటింగ్గా ఫీల్ అవటం, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటాం, ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు పిల్లలు. ఈ నాసియేటింగ్ సెన్సేషను, వామిటింగ్ సెన్సేషను ఇలాంటివి లేకుండా కొంచెం ఏదన్నా తిని వాళ్ళు బయలుదేరితే ఎంప్టీ స్టొమక్ కాకుండా వాళ్ళకి బాగుంటుంది. అట్లాగే మేము కూడాను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ నర్సెస్ని ఫస్ట్ ఎయిడ్ కిట్ తోటి అన్ని సెంటర్స్లో కూడా పొజిషన్ చేస్తున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు? వాటిలో ఏమైనా సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించారా? 1430 సెంటర్లో జరుపుతున్నామండి. ఇందులో ఒక 113 సెంటర్స్ని మేము సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అంటే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, ప్రాబ్లమాటిక్ సెంటర్స్ అంటాము. అక్కడ ఎక్కువ పోలీసు ప్రొటెక్షన్ పెట్టడం జరుగుతుంది, సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది, స్క్వాడ్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. స్పెషల్ స్క్వాడ్స్ని డిప్లాయ్ చేస్తాము. ఈ సిట్టింగ్ స్క్వాడ్ ఒకటి కంప్లీట్గా అక్కడే పెడతాము ఆ సెంటర్లో, సమస్యాత్మక సెంటర్లో. కేంద్రాలు దూరంగా ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటుంటారు. ప్రస్తుతం ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షలకు ఆ సమస్య పరిష్కారం దిశగా ఏమైనా చర్యలు చేపట్టారా? చూడండమ్మా, ఇప్పుడు జంబ్లింగ్ అనేది మనము చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేస్తాము. ఆ మినిమం 10 కిలోమీటర్స్ లోపల అనేది పెద్ద దూరంగా భావించవద్దు అని చెప్పేసి నేను తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా చెప్తూ ఉన్నాను. ఒక్క నిమిషం నిబంధన వల్ల పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి పరీక్షల్లో ఏమన్నా దానికి సడలింపు ఉందా, లేదా యథాతథంగా కొనసాగిస్తారా? అమ్మా, మేము ప్రతిసారి కూడా తల్లిదండ్రులకి, పిల్లలకి ఏం చెప్తున్నామంటే, ఉదయం 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంతో ఎందుకు రావాలి? రాకుండా ముందులే రండి. మేము అరగంట ముందు రమ్మని చెప్తున్నాం పిల్లలందరికీ. విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అవి ఎలా సేవలు అందిస్తాయి విద్యార్థులకి? ఎలాంటి సమస్యలు ఉన్నా వీళ్ళకి కాల్ చేస్తే అధికారులకి డ్యూటీస్ వేసి కంట్రోల్ రూమ్ దగ్గర, టోల్ ఫ్రీ సెంటర్ దగ్గర పెడుతున్నాము. వాళ్ళు అటెండ్ అవుతారు. ఏదైనా సమస్యలు ఉంటే మేము సార్ట్ అవుట్ చేయడానికి వీలవుతుంది.
టెన్షన్కి గురి కాకుండా బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో వెళ్ళి ఎగ్జామ్ రాస్తే చక్కగా రాస్తారు. కాబట్టి అందరినీ ఆ విధంగా రాయాలి అని నేను కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవకతవకలకు చోటివ్వకుండా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి. కెమెరామెన్ నరేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.